ఏలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఐఎఫ్టియు అనుబంధ జట్టు కార్మిక సంఘం యూనియన్ ప్రెసిడెంట్ జగ్గరపు రమణ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభకు వక్తలుగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక హక్కులు హరించే విధంగా ఉన్నాయని, అనేక పోరాటాలు, రక్తతర్పణాలు, జైలు జీవితాలు, ప్రాణత్యాగాలు చేసి ఆనాడు కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రశ్నించిన కార్మిక వర్గాన్ని జైల్లోకి పంపే మోదీ దాడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశంఖం పూరించాలని, ఆనాడే కార్మిక హక్కుల పరిరక్షణ ఉంటుందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ రాజ్యాంగ నిర్మాతలను హేళన చేసే అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్దేశించి ఐఎఫ్టియు అనుబంధ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో రమారమిగా 4 కోట్ల పైబడి హమాలీ కార్మిక వర్గం వివిధ రకాలుగా పనిచేస్తున్నారని, వారందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు కల్పించలేదని సభలో పాల్గొని మాట్లాడిన వక్తలు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని, సిఎల్సి జిల్లా కార్యదర్శి కేవీ రత్నం, మేసాల రమణ, త్రినాథ్, శ్రీను, గునుపూడి జనార్దన్, పెంటయ్య తదితరులు అన్నారు. ఈ సభ సందర్భంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా యు వెంకటేశ్వరరావు, అధ్యక్షులుగా జగ్గవరపు రమణ, ఉపాధ్యక్షులుగా సంతకం అప్పారావు, తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు, ఈశ్వరరావు, కోశాధికారి ముంగర అప్పారావు, సహాయ కార్యదర్శి జి నాగేశ్వరరావు 9 మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.